చాలా రోజుల నుండి ఈ వీడియోని పోస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ ప్రాపర్ కంటెంట్ కోసం ఈ వీడియోని ఆపుతూ ఉంచాను. చాలా థియరీస్ ఇంకా ఎన్నో రీసెర్చ్ పేపర్స్ ని సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైమే పట్టింది. ఆ రీసెర్చ్ పేపర్స్ నుంచి ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకున్నాను. అది ఏంటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఒక టాపిక్ మీద ఫోకస్ చేస్తాము. అది ఏంటి అంటే, మన యూనివర్స్ కేవలం ఎక్స్పాండ్ మాత్రమే అవుతుందని అనుకుంటున్నాము, కానీ అది నిజం కాదు. ఈ యూనివర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో మన సైంటిస్టులకి కొన్ని ఊహించలేని నిజాలు తెలిసాయి. అవి ఏంటి అంటే, మనం అనుకుంటున్నట్టు ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వట్లేదు, కొలాప్స్ అవుతుంది. ఇన్ని రోజులుగా మనం కేవలం యూనివర్స్ బిగినింగ్, అందులో బిగ్ బ్యాంగ్ థియరీ, దాని మీద ఎక్యుగేషన్స్ గురించి తెలుసుకున్నాము, కానీ అది ఎక్కడ అంతమవుతుందో మనం ఎప్పుడూ ఆలోచించలేదు. సో ఈ వీడియోలో మనం ఈ యూనివర్స్ యొక్క లైఫ్ సైకిల్ గురించి ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ యూనివర్స్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఇలా ఎక్స్పాండ్ అవుతున్న యూనివర్స్ కి లిమిట్ ఏంటి, ఎక్స్పాండ్ అవుతూ సడన్ గా కొలాప్స్ ఎందుకు అవుతుంది, ఇలాంటి ఎన్నో థియరీస్ ని కూడా ఇంకా డీప్ గా తెలుసుకోబోతున్నాము. ఈ యూనివర్స్ చాలా విశాలమైనది, అంతేకాకుండా ఎంతో విచిత్రమైనది కూడా. దీన్ని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ మాత్రం కాదు. ఈ యూనివర్స్ ని మనం ఇంకా 10% కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ అంతులోనే ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకున్నాము. అసలు ఈ యూనివర్స్ ఎక్కడి నుండి మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది, ఇవి ఇంకా ఎవరికి తెలియవు. ముందుగా మనం ఈ యూనివర్స్ బిగినింగ్ నుండి తెలుసుకుందాం. ఈ యూనివర్స్ గురించిన థియరీస్ లో బాగా ఫేమస్ అయిన థియరీ ఏదైనా ఉందంటే అది బిగ్ బ్యాంగ్ థియరీ. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అప్రూవ్ కూడా చేశారు. ఈ థియరీ ప్రకారం మన యూనివర్స్ 13.8 బిలియన్ ఇయర్స్ ముందు ఒక చిన్న పాయింట్ దగ్గర ఈ యూనివర్స్ ఉన్న ఎనర్జీ మొత్తం కాన్సన్ట్రేట్ చేయబడింది. అలా కాన్సన్ట్రేట్ చేయబడిన దగ్గర ఈ యూనివర్స్ అనేది ఏర్పడింది. ఆ చిన్న పాయింట్ ని సింగులారిటీ అని పిలుస్తారు. ఆ సింగులారిటీ పాయింట్ వద్ద ఉండే డెన్సిటీ ఇంకా టెంపరేచర్ చాలా ఎక్కువ. అలా ఒక స్టేజ్ తర్వాత ఈ సింగులారిటీ నుండి ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ పెద్ద బ్లాస్ట్ లో స్పేస్ అండ్ టైం అనేవి పుట్టాయి. అలా మెల్లమెల్లగా రేడియేషన్, ఎలిమెంటరీ పార్టికల్స్, ఎలక్ట్రాన్ ఇలా చాలా అనేవి జనరేట్ అయ్యాయి. ఇలా మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ అలాగే గ్రావిటీ కూడా ఉద్భవించాయి. అలా యూనివర్స్ లో ఉన్న టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గి ఈ పార్టికల్స్ ఒకదానికొకటి కలిసిపోయాయి. అలా కలిసిపోవటం వల్ల యాటమ్స్, మాలిక్యూల్స్, స్టార్స్, ప్లానెట్స్ మరియు గెలాక్సీస్ కూడా మొదలయ్యాయి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సమర్థిస్తుంది. అసలు ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, యూనివర్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మొదలైన ఒక చిన్న రేడియేషన్, అదే టైంలో జనరేట్ అయిన హైడ్రోజన్, హీలియం వంటి ఎలిమెంట్స్ మరియు దగ్గరలో ఉన్న గెలాక్సీస్ యొక్క రెడ్ షిఫ్ట్ వాల్యూ కూడా మనకి ఒక ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. అది ఎలా అంటే, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది, లేకపోతే మనకి ఈ గెలాక్సీస్ ఏవి డిస్కవర్ అయ్యి ఉండేవి కావు. కానీ బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఈ యూనివర్స్ చరిత్ర గురించి అన్ని విషయాల్ని చెప్పలేదు. అందులో మెయిన్ గా అసలు సింగులారిటీ ఎలా ఎక్స్ప్లోర్ అయ్యింది, అసలు సింగులారిటీకి ముందు ఏమి ఉండేది, అంతేకాకుండా మన ఫ్యూచర్ లో ఈ యూనివర్స్ ఎలా ఉండబోతుంది, ఇలా ఎన్నో ప్రశ్నలకి సైంటిస్టులు ఎన్నో అజంప్షన్స్ అండ్ థియరీస్ ని ప్రపోజ్ చేశారు. ఆ థియరీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బిగ్ క్రంచ్ థియరీ. ఈ థియరీస్ లో ఒక థియరీయే బిగ్ క్రంచ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఈ యూనివర్స్ ఒక పాయింట్ తర్వాత ఎక్స్పాండ్ అవ్వటం ఆగిపోతుంది. ఆ తర్వాత దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కొలాప్స్ అవుతుంది. అలా కొలాప్స్ అవుతూ మళ్ళీ మొదటికి వస్తుంది, అంటే మళ్ళీ సింగులారిటీగా మారిపోతుంది. దీనిలో ఉన్న మ్యాటర్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ బిగ్ క్రంచ్ థియరీ ముఖ్యంగా యూనివర్స్ యొక్క డెన్సిటీ మరియు అది ఎంత ఎక్స్పాండ్ అవుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ రేట్ ని మెజర్ చేయడానికి హబుల్ కాన్స్టాంట్ ని ఉపయోగిస్తారు. ఈ రెండు కారణాల ప్రకారం ఈ యూనివర్స్ యొక్క స్టేట్ ని మనం తెలుసుకోవచ్చు. ఈ యూనివర్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్ యూనివర్స్, ఇంకోటి క్లోజ్డ్ యూనివర్స్. ఓపెన్ యూనివర్స్ యొక్క డెన్సిటీ చాలా తక్కువ మరియు రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక యూనివర్స్ లో అంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, కాబట్టి అది డార్క్ ఎనర్జీని తగ్గించలేదు. ఇక్కడ డార్క్ ఎనర్జీ అంటే ఒక ఫోర్స్, దాని వల్లనే ఒక యూనివర్స్ చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఇంకోవైపు
క్లోజ్డ్ యూనివర్స్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దాని రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక యూనివర్స్ లో చాలా ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి అది డార్క్ ఎనర్జీని తగ్గిస్తుంది. ఇలా డార్క్ ఎనర్జీ తగ్గటం వల్ల ఆ యూనివర్స్ ఎక్స్పాన్షన్ ఆగిపోవడమే కాకుండా రివర్స్ లో కొలాప్స్ కూడా అవుతుంది. ఇలాంటి యూనివర్స్ గురించి బిగ్ క్రంచ్ థియరీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 2 యూనివర్స్లే కాకుండా ఇంకో యూనివర్స్ కూడా ఉంది, అదే ఫ్లాట్ యూనివర్స్. ఇలాంటి యూనివర్స్ యొక్క డెన్సిటీ మరియు రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అంటే అటు ఎక్స్పాండ్ అవ్వదు, అలానే కొలాప్స్ కూడా అవ్వదు. ఇలా గ్రావిటీ మరియు డార్క్ ఎనర్జీ ఒక ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉంటాయి. ఈ యూనివర్స్ యొక్క షేప్ తెలుసుకోవాలి అంటే దాని కర్వేచర్ యొక్క సైజ్ని మెజర్ చేయాలి. ప్రస్తుతానికి సైంటిస్టులు రికార్డ్ చేసిన అబ్జర్వేషన్స్ మరియు కర్వేచర్ యొక్క సైజ్ ప్రకారం మన యూనివర్స్ ఇంచుమించు ఫ్లాట్ షేప్లో ఉంటుంది. కానీ ఫ్లాట్ షేప్లో ఉన్నంత మాత్రాన బిగ్ క్రంచ్ జరగదు అని కాదు. మనం రికార్డ్ చేసిన అబ్జర్వేషన్స్లో ఎర్రర్స్ ఉండవచ్చు. రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ మరియు గ్రావిటీ ఈ 2 కూడా ఈ యూనివర్స్ యొక్క సైజ్ని ఎఫెక్ట్ చేసే ఇంకో ఫ్యాక్టర్స్. రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ మరియు గ్రావిటీ ఈ 2 కూడా ఈ యూనివర్స్ యొక్క సైజ్ని ఎఫెక్ట్ చేసే ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది, అదే డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ కి ఉండే హై గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది డార్క్ ఎనర్జీని తగ్గిస్తుంది. డార్క్ మ్యాటర్ ఈ యూనివర్స్ లో 27% ఆక్యుపై చేసి ఉంటుంది. మిగిలిన దాంట్లో 5% ఆర్డినరీ మ్యాటర్, ఇంకా 68% అంతా డార్క్ ఎనర్జీతో ఉంటుంది. ఈ డార్క్ మ్యాటర్ ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని అబ్జర్వ్ లేదా ఎమిట్ చేయదు, అందుకే దీనికి డార్క్ అని పేరు వచ్చింది. ఈ డార్క్ మ్యాటర్ కి హై గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. దానివల్ల ఇది యూనివర్స్ యొక్క 85% ఆఫ్ మాస్ ఆక్యుపై చేస్తుంది. మీకు డార్క్ మ్యాటర్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే డార్క్ మ్యాటర్ మీద చేసిన వీడియో లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, వెళ్ళి విజిట్ చేయండి. డార్క్ మ్యాటర్ ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటే యూనివర్స్ యొక్క డెన్సిటీ పెరుగుతుంది. అలా ఈ డెన్సిటీ యూనివర్స్ షేప్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది బిగ్ క్రంచ్కి దారితీస్తుంది. సో బిగ్ క్రంచ్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని భావిస్తున్నాను. నెంబర్ 2, బిగ్ బౌన్స్ థియరీ అండ్ బిగ్ గ్రిప్ థియరీ. ఇప్పుడు బిగ్ క్రంచ్ థియరీ నిజమయ్యి మన యూనివర్స్ కొలాప్స్ అవుతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సైంటిస్ట్ చేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం బిగ్ క్రంచ్ థియరీ నిజమైతే మన యూనివర్స్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి 100 బిలియన్ ఇయర్స్ పడుతుంది. ఈ కొలాప్సింగ్ స్టేజ్లో గెలాక్సీస్ అన్నీ కలిసిపోయి పెద్ద పెద్ద గెలాక్సీస్గా మారతాయి. స్టార్స్ కొలాడ్ అయ్యి సూపర్నోవాస్గా ఫామ్ అయ్యి దాని నుండి బ్లాక్ హోల్స్గా ఏర్పడతాయి. ఇలా మ్యాటర్ యొక్క టెంపరేచర్ మరియు ప్రెషర్ పెరుగుతూ పోతుంది. అలా పెరుగుతూ మళ్ళీ అది ఒక సింగులారిటీగా మారుతుంది. ఈ పాయింట్ని ఫైనల్ సింగులారిటీ లేదా ఒమేగా పాయింట్ అని పిలుస్తారు. ఈ పాయింట్ దగ్గర ఈ ఫిజిక్స్ లాస్ పనిచేయదు. అలా యూనివర్స్ కంప్లీట్గా బ్లాస్ట్తో కొలాప్స్ అవుతుంది. కానీ కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ యూనివర్స్ ఇలా అంతమవ్వదు. కానీ వాళ్ళ ప్రకారం బిగ్ క్రంచ్ ఎఫెక్ట్ తర్వాత ఇంకో బిగ్ బ్యాంగ్ ఏర్పడి దానివల్ల ఇంకో యూనివర్స్ ఆవిర్భవిస్తుంది. అలా ఫామ్ అయిన యూనివర్స్లో కొత్త లాస్ మరియు ప్రాపర్టీస్ ఉండవచ్చు. అలా ఈ యూనివర్స్ యొక్క ఫార్మేషన్ ఇంకా కొలాప్స్ ఒక సైక్లిక్ ప్రాసెస్గా వెళుతూ ఇన్ఫైనైట్ టైమ్స్ రిపీట్ అవుతుంది. దీన్నే ద బిగ్ బౌన్స్ థియరీ అని పిలుస్తారు. 1931లో యూనివర్స్ లైఫ్ స్టైల్ గురించి చెప్పే ఒకటే థియరీ బిగ్ బ్యాంగ్ మాత్రమే. కానీ అదే టైంలో ఐన్స్టైన్ ఇలాంటి ఒక సైక్లిక్ యూనివర్స్ కాన్సెప్ట్ని ఇమాజిన్ చేసుకున్నారు. ఆయన ప్రకారం బిగ్ బ్యాంగ్ జరగకముందే ఇంకో యూనివర్స్ ఉండేది. అది ఒక బిగ్ క్రంచ్ వల్ల అంతమయ్యి దానివల్ల మన యూనివర్స్ మొదలయ్యింది. ఇలా ఒక యూనివర్స్ స్టార్ట్ అయ్యి అది మళ్ళీ అంతమైన వెంటనే ఇంకో యూనివర్స్ మొదలవుతుందని ఆయన గ్రహించారు. అదేవిధంగా ఐన్స్టైన్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో వేరే థియరీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఎక్పోయిరాటిక్ మోడల్, కాన్ఫార్మల్ సైకిల్ కాస్మాలజీ, లూప్ క్వాంటమ్ కాస్మాలజీ వంటివి ఎన్నో థియరీస్ కూడా యూనివర్స్ యొక్క లైఫ్ సైకిల్ గురించి చెప్పాలని చూస్తున్నాయి. ఇలా బిగ్ క్రంచ్ థియరీ మనకి యూనివర్స్ లైఫ్ సైకిల్ గురించి ఒక సాధ్యమైన మార్గాన్ని వివరిస్తుంది. కానీ చాలామంది సైంటిస్ట్ ఈ థియరీని ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ ప్రకారం మన యూనివర్స్ ఒక మంచి రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్తో డార్క్ ఎనర్జీ సహాయంతో ఎక్స్పాండ్ అవుతుంది. అంతేకాకుండా బిగ్ క్రంచ్ థియరీ కొన్ని థియరిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంది. అందులో మెయిన్గా సింగులారిటీ ఇష్యూస్, ఎంట్రోపీ ఇష్యూస్ ఉన్నాయి. ఇలా కేవలం బిగ్ క్రంచ్ థియరీయే కాకుండా బిగ్ రిప్ అనే థియరీ కూడా ఉంది. ఆ థియరీ ప్రకారం మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఒక లిమిట్ దాటాక దానికి అదే 2 ముక్కలుగా విడిపోతుంది. గెలాక్సీస్ నుండి చిన్న చిన్న యాటమ్స్ వరకు స్ట్రెచ్ అవుతాయి. ఇవి ఎంతలా స్ట్రెచ్ అవుతాయి అంటే యాటమ్స్లో ఉండే పార్టికల్ డిస్టెన్స్ ఇన్ఫైనైట్ అయ్యేంత వరకు. ఈ థియరీ కూడా బిగ్ క్రంచ్ థియరీ లాగానే
యూనివర్స్ యొక్క డెన్సిటీ మరియు దాని యొక్క రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ బిగ్ క్రంచ్ థియరీ. డార్క్ ఎనర్జీ వల్ల యూనివర్స్ ఎక్స్పాండ్ జరుగుతుంది. బిగ్ గ్రిప్ థియరీలో జరిగిన ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ పారామీటర్ ద్వారా ఈ డార్క్ ఎనర్జీ బిహేవియర్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ W అంటే డార్క్ ఎనర్జీ ప్రెషర్ని డార్క్ ఎనర్జీ డెన్సిటీతో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ. ఇక ఈ వాల్యూ -1 అయితే అప్పుడు డార్క్ ఎనర్జీ వల్ల ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. అదే ఈ W యొక్క వాల్యూ -1 నుండి 0 మధ్యలో ఉంటే అప్పుడు కూడా డార్క్ ఎనర్జీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒకవేళ W యొక్క వాల్యూ -1 కంటే ఎక్కువగా ఉంటే అది ఫ్యాంటమ్ ఎనర్జీని తయారు చేస్తుంది. తక్కువగా ఉంటే యూనివర్స్ యొక్క డెన్సిటీ స్పేస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ W యొక్క యాక్యురేట్ వాల్యూ ఇంకా సరిగా తెలుసుకోలేదు. కానీ కొన్ని అబ్జర్వేషన్స్ ప్రకారం ప్రస్తుతానికి ఈ W యొక్క వాల్యూ ఇంచుమించు -1 డిగ్రీస్ దగ్గర ఉంది. కానీ మళ్ళీ మన అబ్జర్వేషన్స్లో ఉండే ఎర్రర్స్ వల్ల మనం ఇంకా సరిగా చెప్పలేము. కాబట్టి ఈ W యొక్క వాల్యూ -1 కంటే ఇంకా తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ 2003లో బిగ్ గ్రిప్ థియరీని కనుక్కున్న సైంటిస్ట్ రాబర్ట్ కాల్డ్వెల్ ప్రకారం ఫ్యూచర్లో ఒక టైంలో ఈ హబుల్ కాన్స్టెంట్ వాల్యూ ఇన్ఫైనైట్ అయిపోయి ఈ యూనివర్స్ మళ్ళీ సింగులారిటీగా మారుతుంది. కాబట్టి ఆ టైం ఎప్పుడు వస్తుందో క్యాలిక్యులేట్ చేయడానికి Wని ఉపయోగిస్తారు. అలా ఫైనల్గా ఈ యూనివర్స్ యొక్క ఈవెంట్ హారిజాన్ ముక్కలయ్యి ఆ తర్వాత మన గెలాక్సీస్లో ఉన్న స్టార్స్ మరియు ప్లానెట్స్ విడిపోతాయి. అలా ప్లానెట్స్ కూడా ఆటమ్స్గా మారి ఆ ఆటమ్స్లో ఉన్న ఎలిమెంటరీ పార్టికల్స్ కూడా విడిపోతాయి. అలా ఈ యూనివర్స్ అంతమవుతుంది. కానీ కొంతమంది సైంటిస్ట్ ఈ బిగ్ గ్రిప్ థియరీని ఒప్పుకోలేదు. వాళ్ళ ప్రకారం ఏంటి అంటే అసలు ఈ W యొక్క వాల్యూ ఇలా ఎలా మారుతుంది, అది ఈ యూనివర్స్ యొక్క డార్క్ ఎనర్జీ ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొన్ని థియరీస్ ప్రకారం డార్క్ ఎనర్జీ టైం టు టైం దాని బిహేవియర్ని మార్చుకుంటూ ఈ ఫ్యాటాన్ ఎనర్జీని మార్చి బిగ్ గ్రిప్ కాకుండా చూసుకుంటుంది. మరి కొన్ని మోడల్స్ ప్రకారం ఈ డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్తో కలవకుండా ఉంటుంది. ఇందులో బిగ్ బౌన్స్ థియరీ కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు బిగ్ బౌన్స్ థియరీ ప్రకారం ఒక యూనివర్స్ అంతం అవ్వగానే ఇంకొక యూనివర్స్ మొదలవుతుంది. ఇలా ఈ యూనివర్స్ ఎక్స్పాన్షన్ ఇంకో కొలాబ్స్ గురించి క్వాంటమ్ మెకానిక్స్లో కూడా కొన్ని థియరీస్ చెప్పాయి. వాటి ప్రకారం ఈ యూనివర్స్ ఎండ్ పాయింట్లో సింగులారిటీగా ఫామ్ అయినప్పుడు క్వాంటమ్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాయింట్లో స్పేస్ మ్యాటర్ ఇంకా టైం అన్నీ కలిసి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకో యూనివర్స్కి దారితీస్తుంది. అలా ఒక యూనివర్స్ నుండి ఇంకో యూనివర్స్ ఆరంభం అవుతుంది. ఇలా ఈ బిగ్ బౌన్స్ థియరీని ఇంకా ఎన్నో క్వాంటమ్ థియరీస్ సపోర్ట్ చేస్తున్నాయి. అలా ఈ థియరీ ఒమేగా పాయింట్ని అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఒమేగా పాయింట్ వద్ద ఈ ఫిజిక్స్ లా కూడా వర్తించదు. ఈ యూనివర్స్ ఒక సైక్లిక్ పద్ధతిలో ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ కొలాప్స్ అవుతుంది. అలా కొలాప్స్ అయ్యే టైంలో అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఈ సింగులారిటీని స్కిప్ చేస్తుంది. రాబర్ట్ పెన్సో అనే సైంటిస్ట్ ప్రకారం ఈ యూనివర్స్కి స్టార్ట్ మరియు ఎండ్ అనేది ఏమీ లేదు. కేవలం ఒక సైకిల్ లాగా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ కొలాప్స్ అవుతుంది. అలా ఈ యూనివర్స్ ఎక్స్పాన్షన్, కొలాప్స్, దాని యొక్క లైఫ్ సైకిల్ స్టేజ్ గురించి ఎన్నో థియరీస్ ఉన్నాయి. ఇంకా ఈ యూనివర్స్ యొక్క కొలాప్స్ అయ్యే టైం ఇంకా రాలేదు. కానీ ఫ్యూచర్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు ఈ అబ్జర్వేషన్స్లో డెవలప్మెంట్ వస్తే అప్పుడు మనం ఇంకా ఈ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ పారామీటర్ మరియు హబుల్ కాన్స్టాంట్ యొక్క వాల్యూని ఇంకా అక్యురేట్గా కనుక్కోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈ యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఇంకా కొలాప్స్ యొక్క స్టోరీ. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి టాపిక్స్ అర్థమవడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి. బట్ మనం ఈ యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఇంకా ఎన్నో ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. అలా తెలిసిన ఫ్యాక్ట్స్ని ఇంకో వీడియోలో తెలియజేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.